యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా, ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా. హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా, హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం, తన కంటి దీపం. యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం ఇది పొద్దున్న సాయంకాలం వేసుకోవాలి. ఇదేమో మధ్యాహ్నం, రోజుకు ఒకసారి. ఇదేమో రాత్రిళ్ళు పడుకునే ముందు వేసుకోవాలి. ఇది రోజుకి సగం టాబ్లెట్. ఏమో ఇవన్నీ నాకే అడుగుతుంటాయి. కథ శ్యామ అనుకోకుండా నువ్వేటిని తెచ్చి నాకు అందిస్తా ఉండు. సరే, మీ ఇష్టం. పాపం పద్మకి నేనంటే ఎంత ప్రేమో. నేను ఏడకొచ్చి పద్మమ్మని ఓ ఇబ్బంది పెట్టేస్తున్నాను. డాక్టర్ బాబు ఊళ్ళోకి రాగానే వెంటనే కనుక్కొని ఆయన్ని కలిసి నాకు ఈ మందులు తెప్పించింది. ఇవన్నీ నీకు ఆడుంచుకుంటావా, ఈ గదిలో పెడతావా? ఇక్కడే ఉంచుతాను. మీకెప్పుడు ఏది అవసరమో నేనే వచ్చి మీకు చెప్తాను. మీరు రాత్రి భోజనం చేశాక ఈ మందులు మొదలు పెడుతురు గాని. అట్టాగే మీరంతా నన్నిట్ట కనిపెట్టుకుని కాపు కాయకపోతే నేను ఏటైపోయి ఉండేవాడిను.
మా ఇంటికి దగ్గరలోనే ఓ స్వామీజీ మఠం ఉంది. చాలా మంచి ఆయన. ఆయన ఒక్కసారి కలవండి అమ్మా. మీ బాధ ఏంటో ఆయనతో చెప్పండి. మీకు తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరమ్మా నువ్వు? లే. మీ గురించి లక్ష్మమ్మ చెప్పింది. ఆ, ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? మనశ్శాంతి. దానికోసమే కదమ్మా ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు పరితపించిపోయేది. అది సాధించటం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ తలుచుకుంటే అది సులభ సాధ్యమే. ఈ ప్రపంచంలోని ప్రతి జీవికి దిక్కు మొక్కు ఆ పరమాత్ముడే. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆయన్ని నీ మనసులో నిలుపుకో, పూర్తిగా నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకో. భారమంతా ఆయన మీదే వదిలే. నిర్మలమైన మనసుతో భగవద్ధ్యానం చెయ్యి. ఆయనే అన్నీ చూసుకుంటాడు. నీకు లేదనుకుంటున్న మనశ్శాంతి చిటికలో ప్రసాదిస్తాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను చెప్పిన పని చెయ్యి. మనశ్శాంతి అనేది బయట వెతుక్కుంటే దొరకదు, అది నీలో నుంచే పుడుతుంది. వెళ్ళిరామ్మా. శుభం భూయాత్. నిను నెరను మితిరా, నిను నెరను మితిరా, మోహన కృష్ణ నిను నెరను మితిరా, దేవా ప్రేమావతారా నిను నెరను మితిరా. తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల, నిను నెరను మితిరా, మోహన కృష్ణ నిను నెరను మితిరా. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు, మోహన మురళీ
ఎక్కడికంటి బయలుదేరారు? ఊరెళ్తున్నానమ్మా. ఊరా? అవును. ఎందుకంటి? అయినా ఉన్నట్టుండి ఏంటి ఈ ప్రయాణం? ఉన్నట్టుండేంటమ్మా, నేనిక్కడికొచ్చి ఎన్ని నెలలయింది. మా ఊళ్ళో వాళ్ళంతా నన్ను రమ్మని ఉత్తరం రాశారు. ఈ విషయం నీకు మొన్న చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు హడావుడిగా ఆఫీసుకు వెళ్ళిపోయావు, కుదరలేదు. అది కాదండి, అసలే ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. కుమార్ గారు కూడా ఊర్నుంచి తిరిగి రాలేదు. వాళ్ళిద్దరూ వచ్చేంత వరకైనా ఇక్కడ ఉండండి ఆంటీ. మీరు కూడా లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంటుంది. నా మాట విని ఇక్కడే ఉండిపోండి. నాకు తోడుగా ఉండొచ్చు. నీకు తోడుగా నీడగా ఉండాల్సింది నేను కాదమ్మా. మేమందరం ఎంత చెప్పినా నువ్వేమాత్రం పట్టించుకోలేదు. నీకుండాల్సిన తోడుని, కొండంత అండని, నీ భర్తని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేశావు. నీ మాట విని ఇప్పుడిక్కడున్నా నేను నీకు తోడేలా అవుతానమ్మా? నేనిలా అంటున్నానని నువ్వేమీ అనుకోవద్దు. నిన్ను బాధ పెట్టడానికి నేనిలా అనడం లేదు. ఎందుకో అనుకోకుండా అనేశాను. నీ పరిస్థితి చూసి తట్టుకోలేక ఇలా. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమ్మా. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? అయినా పెద్దవారు మీరు కాకపోతే నన్ను ఇంకెవరంటారు? మా వాళ్ళు రమ్మని ఒకటే పోరు పెడుతున్నారు. నేను వెళతానమ్మా. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక తిరిగొస్తాను. అయితే మీ నిర్ణయం మార్చుకోరన్నమాట. లేదమ్మా, నే వెళ్ళి తీరాలి. ఒక పక్క నిన్ను చూస్తే బాధగా అనిపిస్తున్నా, నువ్వు చేసిన పనికి, నీ ధైర్యానికి నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ మంచి నీకు మేలు చేస్తుందమ్మా. ధైర్యంగా ఉండు. ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నానని ఏమీ అనుకోవద్దు. నేను ఈశ్వరిని ఇక్కడ ఎక్కువసేపు ఉండి వెళ్ళమని చెప్పాను. ఇంకా కుమార్ వాళ్ళు తిరిగి రాలేదు కాబట్టి అప్పుడప్పుడు ఆఫీస్కి వెళుతూ ఉండు. ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూ ఉంటే ఒంటరితనం తెలియదు. అలాగే అండి. వెళ్ళొస్తానమ్మా. సరేనండి. నేను కూడా స్టేషన్ దాకా వస్తానండి. ఎందుకమ్మా, డ్రైవర్ ఉన్నాడు కదా, నాకు అలవాటే. నేను వెళతాను. అలా కాదండి, ఏదో నా తృప్తి కోసం. సరే, నీ ఇష్టం. నువ్వెలాగో ఎవరు చెప్పినా వినవు కదా. డ్రైవర్, అమ్మగారి చేతిలోని సూట్ కేసు తీసుకొని కారులో పెట్టు. ఎందుకమ్మా, పెద్ద బరువేమీ లేదు. పర్వాలేదాంటీ, ఇవ్వండి. సరే. ఆంటీ, ఆ, పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. భోంచేసి వెళ్ళండి ఆంటీ. వద్దమ్మా, ఆకలిగా లేదు. మళ్ళీ మీ ఊరెళ్ళేసరికి ఏ రాత్రి వేళ అవుతుంది. అప్పటిదాకా ఆకలితో ఎలా ఉంటారు? ఏం పర్వాలేదమ్మా, నాకు అలవాటే. పైగా ట్రైన్లో ఏదైనా కొనుక్కుని తింటానులే. సరే, మీ ఇష్టం. ఆ, ఆ. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తానమ్మా. కానీ మా ఊరు నుంచి ఓ పట్టాన ఫోన్లు దొరికి చావవు. ఫోన్ దొరక్కపోతే ఉత్తరం రాస్తాను. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండమ్మా. అలాగే ఆంటీ. వేళ పట్టుకు తింటూ ఉండమ్మా. ఏదేదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. ఏదో ఒక పని కల్పించుకుంటూ బిజీగా ఉండు, సరేనా? అలాగే. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అలాగే. అయినా ఇక్కడే చెప్పేస్తున్నారు. నేను స్టేషన్ దాకా వస్తాను కదా. అవుననుకో, మళ్ళీ అక్కడ హడావుడిలో మర్చిపోతానేమోనని. ఇలాంటి విషయాలు మీరెప్పుడూ మర్చిపోరు. ఒక 2-3 నెలల్లో తిరిగి వచ్చేస్తారు కదా ఆంటీ. ప్రయత్నిస్తానమ్మా. అక్కడ నాకు మాత్రం పనులే ఉన్నాయి. వీలు చూసుకొని త్వరగానే వచ్చేస్తాను. సరేనాంటీ.
పాటికి మా పద్మమ్మ మందులు నన్ను మళ్ళీ మామూలు మడిసిని చేసినాయి. దగ్గు కూడా తగ్గింది. పద్మం ఎప్పుడు వస్తుంది? 2-3 రోజుల్లో తిరిగి వస్తానన్నారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. ఆ, ఏదో కారు వచ్చింది. పద్మమే అయి ఉంటుంది. ఎక్కడికి? అదేంటి అట్ట అడుగుతావు? పద్మమేమో చూద్దామని. వద్దు, వెళ్ళడానికి వీల్లేదు. అదేంటి? అది అది ఏం లేదు. మిమ్మల్ని ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వద్దని పద్మమ్మ గారు నాతో గట్టిగా చెప్పారు. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. బయటికి వెళ్తే మళ్ళీ దెబ్బతింటుంది. అవుట్ హౌస్లోనే ఉండమన్నారు. ఇప్పుడు మీరు ఇలా బయటికి వెళ్తే ఆవిడ నా ఉద్యోగం తీసేస్తారు. నా మీద దయ ఉంచి మీరు బయటికి వెళ్ళకండి. అది కాదు. ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఇవి చేతులు కావు. అది కాదు, నాకిప్పుడు నయమైపోయింది కదా. అయినా సరే కొన్నాళ్ళు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. అది కాదు, నేను పద్మమ్మను చూసి చాలా రోజులైంది. ఒక్కసారి కనపడొస్తాను. ఇదిగో రాంబాబు గారు, నా మాట వినండి. ఇప్పుడే పలకరించి వచ్చేస్తానని చెప్తున్నాగా. అయినా నీ చెప్తాలే, నేనే బయటకు వచ్చానని. నిన్ను కోపడకుండా చూస్తాను. అయ్యా, ఆవిడ కోపం రాకుండా చేయడం ఎవరి వల్ల కాదు. బక్క ప్రాణిని. నా మాట వినండి. చెప్పేది వినవేటి? నీది మరీ సేదత్తంలాగా ఉందే. అన్నీ నేను చూసుకుంటానంటున్నానుగా, నువ్వు ఉండు. ఏటమ్మా అట్టా సుత్తనావు? నేనే. నువ్విచ్చిన మందులతో నాకు పూర్తిగా నయమైపోయింది. నిన్ను చూసి అన్నాళ్ళు అయిందో. కారు మోత వినగానే లగెత్తుకుంటూ వచ్చేసాను. నా బంగారు తల్లి, ఎట్టా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానన్నయ్య. కానీ నువ్వేంటిలా బయటకు వచ్చేసావు? రెస్ట్ తీసుకోకపోతే ఎలా చెప్పు? నాకిప్పుడు పూర్తిగా నయమైపోయిందమ్మా. అదేగా చెప్తున్నాను. నువ్వు ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వస్తావా అని రోజు వాచ్మెన్ అడుగుతానే ఉన్నాను. నువ్వు ఇచ్చిన మందులు తెచ్చి ఈ వాచ్మెన్ ఇచ్చాడు. ఏలపట్టున వేసుకున్నాను. జబ్బంతా నయమైపోయింది. ఏటమ్మా, ఏటి అట్టా చూస్తున్నావు? ఏటైంది? అబ్బే ఏం లేదన్నయ్య, ఏం లేదు. నిన్ను బయటికి రానివ్వద్దని ఈ వాచ్మెన్కి పదే పదే చెప్పాను. నా మాట వినలేదు. అందుకే కోపంగా అటువైపు చూశాను. ఏదైతే ఏమైందిలే, నీకు నయమైంది, అంతే చాలు. అవునమ్మా, అయినా నీ చల్లని చేతులతో మందులు తెచ్చిస్తే నాకు నయంగా ఇంకేటవుద్ది? పాపం వాచ్మెన్ ఏటి అనుకోకమ్మా. నువ్వు ఇట్ట కోపడతావని తెగ కంగారు పడిపోయాడు అనుకో. భయంతో ఉనికిపోయాడు. నేనే పద్మమ్మకి నేను చెప్తానులేని చెప్పి నిన్ను చూద్దామని ఆడావిడిగేటి వచ్చేసాను. ఏదో పాపం పిల్ల పాప ఉన్నాడు. ఏటి అనబోకమ్మా. ఉద్యోగం నుంచి తీసేస్తావేమోనని తెగ దిగులు పడిపోతున్నాడు. బంగారం లాంటి నీ మనసు గురించి ఆయనకేటి తెలుసు? ఊరికే ఏదేదో ఆలోచించేసి కంగారు పడిపోతున్నాడు. నువ్వేటి అనబోకమ్మా. అబ్బే నేనేమి అననన్నయ్య. అతని సంగతి నేను చూసుకుంటాను కదా. ఏం చేయాలో అదే చేస్తా.